అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే సీటు ఇవ్వకపోతే చచ్చిపోతా ఈ మాట ఎవరన్నారంటే విడివాడ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ తణుకు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు మాట్లాడి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఫస్ట్ సీటు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఫస్ట్ సీటు అనౌన్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ఒక తణుకు నియోజకవర్గమే. అలాంటి విడివాడ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు ఈయన ఎప్పుడైతే ఆయన టికెట్ ఇవ్వలేదో అని అన్నారు చాలా భావోద్వేగానికి అయితే గురయ్యారు. చాలా మట్టుకి అసంతృప్తి అయితే చెందారు. ఆ అసంతృప్తి నిరసన సెగగా మారి ఏంటి ఏదైతే ఒక ఒక రాద్ధాంతానికి అయితే దారి తీసిందండి. ఎప్పుడైతే తాడేపల్లిగూడెం వెళ్ళడం జరిగిందో ఆ తాడేపల్లిగూడెన్ని నాదెండ్ల మనోహర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి ఈయన నాదెండ్ల మనోహర్ గారు కనీసం కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయనతో పాటు వెళ్ళినటువంటి మిగిలిన కార్యకర్తలు 100 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ కలిపి నానా బీభత్సం చేశారు అని అంటే మాత్రం వాస్తవమే. కాకపోతే నేను మాట్లాడిన వీడియో ఎండింగ్లో ఆ వీడియో ఫుటేజ్ పెడతాను చూడండి, మర్చిపోద్దు. వీడియో ఎండింగ్లో ఉంటుంది ఏం జరిగింది అక్కడ అనేది వీడియో ఎండింగ్లో నేను వీడియో పెట్టబోతున్నాను. అలాగే 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డాను. నేను 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డాను. నా ఆస్తులు అమ్మి నేను పార్టీకి సేవ చేశా, ఖర్చు పెట్టా. కాబట్టి నన్ను అన్యాయం చేసి నన్ను మోసం చేసి ఇప్పుడు ఎవరికో తెలుగుదేశం టికెట్ అంటే తెలుగుదేశం ఎవరికో ఆర్మీల రాధాకృష్ణ గారికి టికెట్ ఇవ్వడం అది ఎంతవరకు సమంజసం? నేను తన నెగ్గనను నాకు సీటు ఇవ్వకపోతే కనుక నేను అతను ఓటమికి కృషి చేస్తాను అనేది కనుక విడివాడ రామచంద్రరావు గారు మాట్లాడటం జరిగిందండి. అయితే ఏదేమైనప్పటికీ పార్టీ కోసం కష్టపడ్డాడు 10 ఏళ్ళ నుంచి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఫస్ట్ అనౌన్స్ చేసే సీటు తందే. అలాంటప్పుడు ఆ సీటు ఖచ్చితంగా ఇచ్చుండాల్సిందేమో అనేది నా లెక్క. కాబట్టి ఇక్కడ సర్వేలన్నీ ఏం చెప్పినాయి అంటే కనుక తణుకు సర్వేలన్నీ ఏం చెప్పినాయి, తణుకు ఓటర్ల మనసులో ఏముందంటే కనుక ఆర్మీలి రాధాకృష్ణ గారు అయితేనే గెలుస్తారు అనే సర్వేలు అన్నీ చెప్పినాయి. కాబట్టి విడివాడ రామచంద్రరావు గారికి టికెట్ ఇవ్వలేదు అనేది కానీ వాళ్ళు చెప్పుకుంటున్నమాట. ఏదేమైనప్పటికీ ఇలాగా ఉన్నటువంటి ఇన్ఛార్జీల్ని అధినాయకుడు పిలిచి కొంచెం సమ్మతిస్తే కనుక కొంచెం బొజ్జగిస్తే కనుక బాగుండుమనేమో. అంటే అధినేత మాట్లాడితే వేరే రకంగా ఉండనేమో. మీకు ఇది కాదు ఇంకొక అవకాశం మేము ఇస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టం, మీకు తగిన న్యాయం చేస్తాం అని అంటే ఇంకా బాగుండనేమో అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆగ్రహ జ్వాలలు బాగా రేగకున్నప్పుడు వాళ్ళు పిలిచి సముదాయిస్తే ఇంకొంచెం ఏమన్నా కూల్ అవుదరేమో నా అభిప్రాయం. కనీసం ఇంట్లో కూడా రానకపోవడం నాదెండ్ల మనోహర్ గారు చేసిన తప్పే మొమ్మాటికి. కాబట్టి అంటే మాట్లాడితే కొద్ది గొప్ప శాంతంగా మాట్లాడితే కనుక పరిస్థితి చక్కదిద్దును చల్లారును నా అభిప్రాయం. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగిందంట విడివాడ రామచంద్ర గారు. కాదు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా సరిగా సమాధానం చెప్పకపోవడం, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఈయనకు నచ్చకపోవడం వల్ల పెద్ద రాద్ధాంతమే జరిగింది, తోపులాట జరిగింది అనేది కనుక క్లియర్ కట్గా ఆ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి అందులో పోలీసులు నాదెండ్ల మనోహర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు వెనక్కి గెంటడం అంటే ఒక పార్టీ ఇన్ఛార్జ్ కదండి నియోజకవర్గానికి. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన స్టాండ్ ఆయనకి ఇవ్వాలి ఖచ్చితంగా. అంతేగాని పోలీసులతో వెనక్కి గెండించడం అవి చేసేసరికి ఏమైందంటే కనుక చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో అంటే ఇన్ఛార్జ్గానే 10 ఏళ్ల పాటు పార్టీలో ఉండడం అంటే మామూలు విషయం కాదండి. బోర్డు ఖర్చు అవుద్ది, చాలా మటుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా ఖర్చు పెట్టి పార్టీ కోసం ఆర్నిసలు శ్రమించి కష్టపడేటువంటి వ్యక్తికి ఒక్కసారిగా టికెట్ రాదనేసరికి ఆ బాధ చాలా ఉంటుంది. అందులో ఆయన బాధ అర్థం చేసుకోవాలి, ఆ పెయిన్ మామూలుది కాదు. కాబట్టి అర్థం చేసుకుని ఆయన్ని సముదాయించి ఆయన బుజ్జగిస్తే వేరేలా ఉండు, కానీ లోపల రానకపోవడం అది చాలా మటుకే అది ఎలా అంటే కోపం రెట్టింపు చేసింది. కాబట్టి అక్కడ అంత రాద్ధాంతం జరిగింది అని అయితే నా అభిప్రాయం. అంతేకాదు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు సర్ది చెప్పకపోతే ఎలాగండి, ఎందుకంటే ముఖ్య నాయకులు కాబట్టి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా సర్ది చెప్పకపోవడం అది తప్పే. కాబట్టి ఇలాంటి ఎవరైతే ఉన్నారో టికెట్ రాని వాళ్ళందరినీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకుని వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళకి మరలా ఏ అవకాశాలు ఇవ్వబోతున్నాం, మరలా ఏమేమి వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనేది వాళ్ళకి ఒకసారి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం చల్లారచ్చు. లేకపోతే ఇవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి పార్టీ మీద, మిగిలిన టిక్కెట్ల మీద. ఏదైతే జనసేనని కాదని టీడీపీకి ఇచ్చారో ఆ టిక్కెట్ మీద దీని ప్రభావం చూపించుకొని ఉంటుంది. ఏమో చెప్పలేం. 100 మందితో నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకొక 10,000 మందితోటి ఓట్లు అసంతృప్తితో 10,000 మంది ఓట్లు వేరేలా వేయించిన ఆశ్చర్యపోవసరం. కాబట్టి ఆలోచించుకోవాలి, అధినాయకులు ఆలోచించుకుని ఇలాంటి వాళ్ళు చాలా రాష్ట్రంలో చాలా చోట్ల అయితే కనుక జనసేన కార్యకర్తలు బాధపడ్డారన్నమాట వాస్తవం. జనసేన ఇన్ఛార్జీలకి చాలా చోట్ల అదే టిక్కెట్లు రాకపోవడం వల్ల చాలా అసంతృప్తి చెందారన్నమాట వాస్తవం. ఈ అసంతృప్తులు నిరసనలు ఇవన్నీ ఎలా అంటే కనుక అధినాయకుడు మాట్లాడితే చల్లారుతాయి, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి అటువంటి కార్యక్రమం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లేదంటే కనుక ఇవి ఇంకా ముదిరి అవసరమైతే ఎలా ఉంటుందంటే వేరే
కారణాలకి పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇదండి నేను చెప్పాలనుకుంది. ఓకే, చూసిన మీరు అందరూ కూడా ఈ విషయం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రామచంద్రరావు ఎవడో తెలిసిన వ్యక్తి ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరిగింది, దాన్ని ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరుగుతారు తాతీగా నేను నిమాదిస్తున్నాను. జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు, పార్టీని గౌరవం ఏదో పడుతున్నారు, వీళ్ళు చెప్తారు తాతీగా నేను సద్దుమనిగాక బాబు రాధాకృష్ణ ఏదో ఇచ్చేం చేసుకోండి, జాగ్రత్త పడండి, పార్టీని గౌరవించండి, పవన్ కళ్యాణ్ గారు మాటను గౌరవించండి అని చెప్తారు. ఈ లోపల ఎవరు సార్ రమేష్ అంటే మేడం అంట ఆడేవాడు అలకా జనం నలుగురు నా జెండాలో చూసి వాళ్ళ మద్దతు ఇచ్చేస్తాను. నేను రాధాకృష్ణ జరిగినవానండి నెగ్గనవను అవసరం నేను చచ్చిపోతాను.